మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్ప, కట్టుకోవద్దంటే కదా తప్పు అని వెంకయ్యనాయుడు గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అయితే ఆ నటుడు చేసిన వ్యాఖ్య అది కాదు కదా, ఆ మహిళలను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర పదం. మరి ఆయనేమో ఇట్లా చెప్తున్నారు. ఎవరు మంచి దుస్తులు ధరించొద్దని ఎవరు చెప్తారు? వెంకయ్యనాయుడు గారు ఎందుకు ఇట్లా అన్నారో, ఆయన మిస్లీడ్ అయ్యారా, లేకపోతే మద్దతు ఇవ్వటం కోసం అట్లా అన్నారో తెలియదు. కానీ ఎందుకు అన్నారో. మరోవైపు ఏమో చిరంజీవి గారు ఈ కాస్టింగ్ కౌచ్ అంటే సినిమాల్లో ఈ మహిళలను వేధించేది లేదు అన్నట్లుగా మాట్లాడితే కొందరు మహిళా సింగర్స్, చెన్మయ్య అంట, ఇంకెవరెవరో కొందరు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో అలాగే ఈ చిరంజీవి గారిది వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యల మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత తిరుపతి లడ్డు ఇష్యూలోకి వెళ్దాం. రామ్నాథ్ గారు చెప్పండి, ఇంతకీ రాజకీయాల్లో చూసాం 20 కోడూరు కానీ ఇప్పటి వరకు మీరు అనేక ఎగ్జాంపుల్ చెప్పారు జంగిల్ రాజులో భాగంగా. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా, మహిళలకు వేధింపులు ఉన్నాయా లేవా అన్న దాని మీద చిరంజీవి గారు కొత్త చర్చకు తెరలేపారు. దాంట్లో ఆయన రకరకాల వ్యాఖ్యలు చేశారు. అవన్నీ మళ్ళీ నేను చదివినిపించి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. కొందరు మహిళలకు సంబంధించిన సింగర్ చెన్మయ్య గారు సింగర్ గారు కానీ ఇంకో కొందరు మహిళా ప్రముఖులు వ్యాఖ్యానం చేశారు. అలాగే వెంకయ్యనాయుడు గారు ఏమో మంచి దుస్తులు ఉండాలని చెప్పడం తప్ప అని ఆయన అంటున్నారు. సో ఈ రెంటిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొత్తం చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ వరకు ఎదిగిన తర్వాత కూడా చిరంజీవి గారి మీద చాలా క్లీన్ పర్సన్ గానే పేరు, ఎక్కడా కూడా ఇలాంటి ఆరోపణలు ఆయన మీద లేవు. చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఒకవేళ మహిళల్లో గౌరవం నింపాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి, చిత్ర పరిశ్రమకి వచ్చేలాగా వాళ్ళలో ధైర్యం నింపాలి అనుకుని ఉంటే ఇక్కడ అలాంటివన్నీ ఏమీ లేవు, మీరు ధైర్యంగా రండి, అలాంటివి ఏమన్నా ఉంటే మా లాంటి వాళ్ళం ఉంటాం మీకు అండగా అని ఉండింటే బాగుండేది. మరి ఎందుకన్నారు కానీ ఒకవేళ అలాంటివి జరిగితే దానికి మీదే తప్పని నేను అంటాను. అర్థం లాంటిది మేము ఎలా ఉంటే అలాగే ఉంటుంది అని చెప్పడం ద్వారా మీరు పద్ధతిగా ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎలా ఏం చేసినా సరే మీరు పద్ధతిగా ఉంటే ఏం కాదు కదా అని చెప్పడం. అంటే ఇక్కడ కూడా పరోక్షంగా మళ్ళా మీరు తప్పు చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయి అని ఒక సిగ్నల్ పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏమైందంటే చిత్ర పరిశ్రమలో అన్ని రంగాల్లో కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి. కానీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ భారీగా డబ్బుతో పాటు ఒక క్రేజ్, ఇమేజ్ అనేది ఉంది, పాపులారిటీ అనేది ఉంది. దాంతో ఆ పరిశ్రమలోనికి మహిళలు కూడా వస్తూ ఉంటారు. ఇంత పాపులారిటీ ఇస్తూ ఇంత డబ్బులు ఇస్తున్నప్పుడు మాకు ఏదో ఒకటి ఉండాలి కదా కమిట్మెంట్ అని అడిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు పద్ధతిగా ఉంటే అని ప్రశ్న వస్తుంది. కానీ ఎంతటి వరకు అసలు ఆ పాయింట్ ఎందుకు రావాలి, మీరు పద్ధతిగా ఉంటే ఇవన్నీ జరగవు కదా అని. చిత్ర పరిశ్రమలో పరిస్థితి ఏంటంటే లొంగిపోయి ఉండడమా బయటికి వెళ్ళిపోవడం అనే పరిస్థితి ఉంటుంది ప్రతి మహిళా కెరీర్. అలాంటిది ఏమి లేదని కదా చిరంజీవి గారి అభిప్రాయం కాదా? చిరంజీవి గారి అభిప్రాయం తప్పు, చిరంజీవి గారి అభిప్రాయం తప్పు అనేది కదా. అప్పుడు ఎవరు చిరంజీవి గారి అభిప్రాయం తప్పు, నేనే ఆల్రెడీ దానికి బాధ్యులు, నాకు కూడా లైంగిక వేదన అని వీళ్ళు అంటున్నారు. కానీ చిరంజీవి గారు అనేది ఏమిటి అనేది పాయింట్. చిరంజీవి గారు అనేది అసలు అటువంటి సమస్య లేదనే ఉద్దేశంతో మాట్లాడినట్టున్నారు కదా అని ఎట్లా చెప్తారు సార్? ఆయన కాదు కదా గురైన చెప్తున్నా. దాంట్లో ఆయన కామెంట్, ఒరిజినల్ కామెంట్ ఏంటి? కమలేన్ గారు టాప్ డైరెక్టర్ మీద కూడా ఒక ప్రముఖ హీరోయిన్ గా పనిచేసిన మహిళ ఫిర్యాదు ఇచ్చారు. ప్రతి 6 నెలలకు ఒకసారి గుర్తు చేస్తూ ఉంటారు, నేను ఫిర్యాదు ఇచ్చి ఏళ్ళు గడిచింది, చర్యలు లేవు అని. మరి అది లేకుంటే తేల్చాలి కదా, కనీసం మూవ్ ఎందుకు కావడం లేదు అంటే ప్రతిదీ కూడా చిత్ర పరిశ్రమలో ఆయా హై స్థాయిలో ఉన్న వాళ్ళు మొత్తం అన్నింటినీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు ఈరోజు అన్నారు, యాక్చువల్లీ మంచి బట్టలు వేసుకోవడము చెప్తే తప్పుగా అది కాదు అనేది ఆయన. మహిళల గురించి వస్తువులు అది ఇదంటూ మాట్లాడారు. చాలా అభ్యంతరకరమైన పదాలు వాడారు. దాని వల్ల ఇష్యూ నడిచింది. దాంతో పాటు గతంలో హీరోయిన్లు టచ్ చేయకుండా కూడా శృంగార సన్నివేశాలని పండించే వాళ్ళు ఇప్పుడు గిల్లినా గోకినా కూడా పండడం లేదని కూడా వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. మరి దీనికి ఏంటి చెప్పాలి? అలా అంటే అంత ఏమీ లేకుండా కూడా గతంలో లాగా రాణించి హీరోయిన్ టచ్ చేయకుండా కూడా ఆ సన్నివేశాలను పండించే వాళ్ళని రాకుండా ఏమైనా చేస్తున్నారా ఇలాంటి వాటి ద్వారా అని ఒక అభిప్రాయం. అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా రామ్నాథ్ గారు. మనం కూడా మాబోటాళ్ళం పాతకాలపు సినిమాలు అవన్నీ తెలుసు కదా. ఆ రోజుల్లో కూడా వ్యాంప్ క్యారెక్టర్స్ని పెట్టి డ్యాన్సులు చేయించడం ఇవన్నీ జరిగినాయి కదా. పూర్తిగా అసలు ఏమి అంత చాలా పవిత్రంగా జరిగినట్లుగా మనం అనటానికి లేదు. ఆయన ఉద్దేశం మంచి సలహాతో చెప్దామని ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. కానీ బట్ ఇష్యూ ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఒక పార్ట్నే మాత్రమే టచ్ చేయటం వల్ల అది ఇంకో రాంగ్ సెన్స్కి వెళ్తుంది కదా అనేది పాయింట్. అదే కొమ్మినేని గారు, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్తున్నది ఏంటి, అంతా బాగుంది, ఏం లేదు, మొత్తం అందరూ కూడా ఒకే లైన్ మీద ఉన్నారు, ఏం జరిగినా మహిళలదే తప్పు అనే పరిస్థితుల్లోనికి ఉండిపోయారు. ఇంకోటి, మొన్న ఒక హీరోయిన్ గారు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి వెళ్ళిపోయినామో అక్కడ ఢిల్లీలో చెప్తోంది ఏమని, అసలు ఎందుకో తెలియదు కానీ తెలుగు కొందరు డైరెక్టర్లు
నా నడుము మీద యాపిల్ పండ్లు వేశారు, బత్తాయి పండ్లు వేశారు, అసలు ఎందుకు ఆ సన్నివేశాలు ఎందుకు, ఏంటి ఆ సంబంధము అని ఆమె ప్రశ్నించారు. దానికి కూడా ఇక్కడ చాలా సీరియస్ అయ్యాం. కానీ అలాంటి వాళ్ళని మనం దర్శకేంద్రులుగా కూడా కీర్తిస్తూ ఉన్నాం ఈ రోజు. అంటే అవసరం ఉన్నా లేకున్నా మహిళల్ని ఒక మెటీరియల్ గా చూపించి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ అంటే ఏం చెప్తాం సార్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఏది మహిళ కనిపిస్తే ముద్దు పెట్టాలి, ఏదో చేయాలన్నా ఆయనకి పద్మభూషణ్ వచ్చింది, మనం ఏం చేస్తాం. అంటే ఇప్పుడు తర్వాత ఇంకో ఆయన కూడా మొన్న పద్మశ్రీ ఇచ్చిన ఆయన కూడా బూతులు మాట్లాడండి కదా సార్ బహిరంగ సభలు, మాట్లాడండి, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. సో ఆ పరిస్థితి అట్లా ఉంది. రైట్, మీరు కూడా దీని మీద కామెంట్ చేస్తారా? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ వచ్చింది అనేది వాస్తవం. అంత ఆమె అది కూడా చెప్పింది చెన్మయ్య గారు, నా తల్లి సమక్షంలోనే నన్ను లైంగిక వేధింపులకు గురి చేయబోయారు వాళ్ళ తల్లి సమక్షంలోనే అని చెప్పి. రెండో అంశం ఏంటంటే ఆ రోజుల్లో అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళేమో మీరు పాత సినిమాలు తీసే రోజుల్లో, బట్ ఇప్పుడు ఆ వాతావరణం అలా లేదు. కమిట్మెంట్ అంటే వృత్తిపరమైనటువంటి కమిట్మెంట్గా చూడటం లేదు, వేరే రకమైనటువంటి పర్సనల్ కమిట్మెంట్ ఇస్తేనే మనకు అవకాశాలు దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల కొంతమంది ఒక సినిమా తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవకాశాలు ఒక్కో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇది సహజంగా కాదు సార్. ఈ వాతావరణం వచ్చిన తర్వాత అంటే మైండ్ సెట్, మనం చూసేటటువంటి మైండ్ సెట్ చేంజ్ వచ్చిన తర్వాత, సో ఈ సినిమా రంగంలో కాదు మిగిలిన రంగాల్లో కూడా. అంటే ఇప్పుడు నేను అదే ఉద్దేశంతో రాజకీయ రంగంలో చూసాము ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు సినిమా రంగంలో నిజంగా అట్లా లేకపోతే అభినందించాలి చిరంజీవి గారినైనా ఇంకెవరైనా. 100% సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువ ఉంది. మరి ఆయన ఎందుకు అట్లా కవర్ చేసి ఉందని చెప్పలేడుగా. ఒక ప్రముఖ సినిమా హీరో ఇట్లా కాస్టింగ్ ఇట్లాంటివి ఉన్నాయంటే పరుగు పోయేది ఎవరు? ఇందాక రామ్నాథ్ గారు అన్నట్టు అటువంటి రాకుండా చేద్దామని చెప్పుంటే ఇంకా బాగుంది. అంత ఆదర్శంగా అంత చెప్పేటట్టు ఉందా సార్? ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడేటట్టు ఉంది. ఎవరైనా అది ఇండస్ట్రీకి వెళ్ళి పెద్ద దిగ్గా తీసుకొని నిజంగా బాగు చేసే ఉండయా? ఎవరి స్వార్థం వాళ్ళది. వాళ్ళ సినిమా మిగిలిన వాళ్ళ సినిమా ఆడకూడదు, మా సినిమాని ఆడాలనుకునేటటువంటి ఆపూరిత వాతావరణాలు ఉన్నప్పుడు అందరని కాదు సార్. ఇప్పుడు మెజారిటీ అలానే ఉన్నప్పుడు ఏముంటుంది? సో చిన్మయ్య గారు చెప్పింది 100% కరెక్ట్. కాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది అనేది మనకు అనేక సందర్భాల్లో కనపడింది. దాన్ని కమిట్మెంట్ ఇస్తేనే మేము సినిమాల్లో తీసుకుంటాం అనేది బయట ఎక్కువగా నడుస్తుంది. బట్ అందరూ డైరెక్టర్లు అందరూ లేదు, ఎవరో కొంతమంది ఉన్నారనేది వాస్తవం. దాంట్లో నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్లు కానీ లేదంటే నిజాయితీగా ఉన్నటువంటి నిర్మాతలు కమిట్మెంట్గా అవసరం లేదు అట్లా ఆ టైప్ చూడడం వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇష్యూ రేజ్ చేశారు, మంచిదే, సంతోషం. మరి ఓ పక్క రాష్ట్రంలో అంత ఘోరంగా జరుగుతూ ఉంటే ఆ ఇష్యూస్ మీద కూడా గట్టిగా మాట్లాడుంటే ఆయనకి మంచి పేరు వచ్చేది. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఆయన మళ్ళీ దట్టు ఆ కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న దాని మీద ఆయన ముందు దాని మీద స్పందించాల్సిందే. అవును, దాని మీద స్పందించి ఏంటి ఎమ్మెల్యేలు కారులో రేపులు చేయటం ఏంటి, అబార్షన్లు చేయించడం ఏంటి, ఈ ఆడిగిపోతున్నాం సంస్కృతి, రాజకీయాలు అంతమంది ఇట్లా అబార్షన్లు చేయించడం కానీ లేదా ఈ కారులో రేపు చేయటాలు లేవు అట్టానే చెప్పుంటే సంతోషంగా ఉండేది కదా. ఆయన అవసరం వరకే మాట్లాడతాడు అనుకోండి సార్. అది కూడా ఒక వర్గానికి మేలు చేసే విధంగానే కొన్ని మాట్లాడతారేమో. సో అసలు అంశం మాట్లాడాలి కదా. నటుడు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పారేమో, మరి తెలియదు పేపర్లో రాసినంత వరకు. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశమే ఆదిమూలం, ఎమ్మెల్యే ఆదిమూలం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు కోన రవికుమారు, నజీరు, ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధరు. ఆయన ఏమంటాడు, అరవకుండా గెలుచుకోవాలంటారు, కారులో రేపు చేశాడంట. అసలు ఇక్కడ ఏం చేయాలి? దాని మీద కదా ముందు వెంకయ్యనాయుడు గారు స్పందిస్తే బాగుండేది. అదే కాకుండా నటుడు అన్న పదాన్ని తప్పుపట్టి మిగతాది పదాన్ని తప్పుపట్టాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మహిళల మీద నిజంగా జుగుప్సాకర వ్యాఖ్యలు కదా. అంతే సార్. నిన్న వాళ్ళ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు మరి అన్యాయంగా మాట్లాడినటువంటి మాటలు మరి వీటన్నిటి మీద మాట్లాడాలి కదా. రైట్.